కూంబింగ్లు చెకింగ్లతో హల్చల్ చేస్తున్నారు ఖాకీలు. సిమీ టెర్రరిస్టుల ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ తో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాల్ని జల్లెడపడుతున్నారు. ఘటనలో తప్పించుకున్నట్లు భావిస్తున్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అటు ఉగ్రవాది ఎజాజుద్దీన్ డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు పోలీసులు. సిమీ ఉగ్రవాద అలజడితో స్టేట్ లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన మూడో నిందితుడు కూడా ఇక్కడే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్టేట్ పోలీసులకు తోడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఎన్ఐఏ, ఏటీఎస్ బలగాలతో పాటు 5 రాష్ట్రాల కాప్స్ కూంబింగ్ చేస్తున్నారు. ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జరిగిన జానకీపూర్ ఏరియాతో పాటు అరవపల్లి గుట్టల్లో అణువణువు గాలిస్తున్నారు పోలీసులు. ఉగ్రవాదులు హతమైన దర్గా ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి స్పెషల్ టీంలు. పోలీసుల కూంబింగ్ లో కీలక ఆధారాలు దొరికాయి. అరవపల్లి గుట్టల్లో నిందితులకు చెందిన ఓ ల్యాప్టాప్, 2 సెల్ ఫోన్లతో పాటు ఓ దుప్పటి స్వాధీనం చేసుకున్నారు. దుప్పటిపై పాకిస్తాన్ కు సంబంధించిన కొన్ని స్లోగన్స్ ను గుర్తించారు పోలీసులు. అటు ఘటనా స్థలానికి దగ్గరలో ఓ బ్యాగ్ కూడా పోలీసులకు దొరికింది. పోలీసుల దాడుల్లో చనిపోయిన ఉగ్రవాది ఎజాజ్ డెడ్ బాడీని ఆయన పేరెంట్స్ కు అప్పగించారు పోలీసులు. డెడ్ బాడీని తీసుకువెళ్లేందుకు నల్గొండకు వచ్చాడు ఎజాజ్ తండ్రి అజీజుద్దీన్. మధ్యప్రదేశ్ భోపాల్లోని ఖాండ్వా పోలీసులతో కలిసి అజీజ్ నల్గొండ డీఎస్పీ ఆఫీస్కొచ్చాడు. ఎజాజ్ డెడ్ బాడీని అప్పగించాలని డీఎస్పీ రాములు నాయక్ ను కోరారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన పోలీసులు డెడ్ బాడీని ఆయనకు అప్పగించారు. మొన్నటి రోజు ఉదయం దాదాపు 8:30 టైంలో జానకీపురం మోత్కూర్ మండలంలో తీవ్రవాదులకి మరియు పోలీస్కి కాల్పులు జరిగినాయి. కాల్పుల్లో మా నాగరాజు కానిస్టేబుల్ చనిపోయినారు. ఎస్ఐ సిద్ధయ్య ఆత్మకూరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉండు. ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన ఎజాజ్ యొక్క తండ్రి ఈరోజు మన ముందున్నాడు. పోస్ట్ మార్టం అయిపోయింది. దాన సంస్కారాల కోసం ఈరోజు డెడ్ బాడీని మేము పూర్తి లీగల్గా చట్టబద్ధంగా డెడ్ బాడీని అప్పచెప్తున్నాం. మరో ఉగ్రవాది ఎండి అస్లం అలియాస్ బిలాల్ డెడ్ బాడీని తీసుకువెళ్లేందుకు బంధువులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అస్లంతో తమకెలాంటి సంబంధం లేదని బంధువులు చెప్పినట్లు పోలీసు వర్గాల సమాచారం. సిమీ టెర్రర్ అటాక్స్ పై కేంద్రం కూడా సీరియస్ గా కాన్సంట్రేట్ చేసింది. ఐబీ వార్నింగ్స్ తో స్టేట్ తెలంగాణ పోలీసులతో పాటు సిమీ లింకులున్న రాష్ట్రాల క్యాప్స్ జాయింట్ గా యాక్షన్ కంటిన్యూ చేస్తున్నారు.